అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? అమ్మా తల్లి, ఆ దేవుడి పేరుతో ఏదైనా దానం చేయండి. 2 రోజులుగా ఏమీ తినలేదు. ఆ ముసలావిడ మాటలు విన్న చిత్రకళ్ళు ఆ వృద్ధిరాలిపై పడగానే ఆమె వణుకుతూ కనిపించింది. ఆమెను చూస్తే బిచ్చగత్తెలాగా కనిపించటం లేదే అని ఆలోచించడం ప్రారంభించింది. ఖచ్చితంగా ఈమె గొప్ప ఇంటిదే అయి ఉంటుంది. ఈ వయసులో కూడా ఆమె ఎందుకు ఎలా అడుక్కుంటుంది అనేదే అర్థం కావటం లేదు. ఆమె తన పర్సు తెరవకముందే రైలు బయలుదేరటం మొదలయ్యింది. తను రోజు ఆఫీస్కు ఈ లోకల్ ట్రైన్లోనే వచ్చేది. అక్కడ స్టేషన్లో చాలామంది బిచ్చగాళ్ళు ఉండేవారు. అయితే ఆ వృద్ధురాలిని చూసిన ఆమె బిచ్చగత్తె అంటే నమ్మలేకపోయింది. కానీ ఆకలిని తట్టుకోలేనప్పుడు మరియు తినటానికి సమీపంలో ఏమీ లేనప్పుడు మనిషికి వేరే మార్గం కనిపించదు కదా. చిత్ర దారి పొడుగునా ఆ వృద్ధురాలి గురించి ఆలోచిస్తూనే ఉంది. ఆ రోజంతా ఆఫీస్లోనే గడిచిపోయింది. సాయంత్రం స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ వృద్ధురాలు మళ్ళీ చిత్రకు కనిపించింది. వెంటనే చిత్ర వృద్ధురాలు దగ్గరికి వెళ్ళేసరికి ఆమె కళ్ళు మసకబారాయి. ఆ సమయంలో నాకు ఇలా అనిపించింది, బ్రతకాలనే ఆశ లేదు, కానీ ఎలాగైనా జీవితం గడపాల్సిందే కాబట్టి జీవించాలి. 80 ఏళ్ల వయసులో ఆమె ముఖంలోని అనుభవాలు ముడతలు ఆమె మురికి చీర ధరించినప్పటికీ ఆమె చాలా భిన్నంగా కనిపించేది. ఆమె గొప్ప కుటుంబానికి చెందిన మహిళలా కనిపిస్తుంది. అదే అర్థం కావటం లేదు. మరి ఇలాంటి పరిస్థితి అనుకుంటూ చిత్ర ఫుడ్ వండర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్ భోజనం తీసుకుంది. అందులో కొంచెం అన్నం, బంగాళాదుంపల కూర, గొంతు తడుపుకోవటానికి మజ్జిగ ప్యాకెట్ కూడా తీసుకుంది. అమ్మా, ఈ భోజనం తిని మజ్జిగ తాగితే మీ కడుపు నిండుతుంది. భోజనం ప్లేట్ చూడగానే ఆ వృద్ధురాలి కళ్ళు మెరిసిపోయాయి. ఆమె ఆశీర్వదిస్తూ తినటం ప్రారంభించింది. చిత్ర ఇంకా ఏమైనా కావాలా అని అడిగే ముందే రోహిత్ నుండి కాల్ వచ్చింది. అరే చిత్ర, ఎక్కడున్నావు నువ్వు? లేకపోతే రోజు ఈ పాటికి ఇంటికి వచ్చేసే దానివే కదా, కానీ ఈరోజు చాలా టైం పట్టింది అనగానే చిత్ర, హా రోహిత్, వస్తున్నాను, వచ్చి చెబుతాను అని ఫోన్ పెట్టేసింది. చిత్ర ఇంటి వైపు బయలుదేరింది. ఇంటికి వచ్చి రోహిత్కి జరిగిందంతా చెప్పింది. నువ్వు కూడానా చిత్ర? స్టేషన్లో అలాంటి బిచ్చగాళ్ళు చాలామంది ఉంటారు. మనం రోజుకు ఎంతమందికని ఆహారం పంపిణీ చేయగలం? ఈరోజు ఇస్తే రేపు కూడా అడుగుతుంది. అప్పుడు ఈ వ్యక్తులు రోజు అడగటం అలవాటు చేసుకుంటారు. వాళ్ళు ఏ పని పాట చేయరు. ఫ్రీగా వస్తుంటే తిండి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని రోహిత్ గట్టి స్వరంతో చెప్పటంతో, లేదు రోహిత్, ఆ వృద్ధురాలు చూడటానికి బిచ్చగత్తెలా లేదు. ఏదో బలమైన కారణం చేత ఆమె ఇంత నిస్సహాయంగా ఈ పని చేస్తుంది. నువ్వు తనని ఒక్కసారి చూస్తే నీకు కూడా జాలి కలుగుతుంది. నేను రేపు ఆ వృద్ధురాలితో మాట్లాడతాను అనటంతో, అరే చిత్ర, రేపైతే ఆదివారం, నువ్వు రేపు ఎందుకు వెళ్తావు అన్నాడు. ఆదివారం కాబట్టే రేపు వెళ్తాను. ఎందుకంటే ఆఫీస్కి ఇంటికి వెళ్ళాలన్నా తొందర ఉండదు కదా. మరుసటి రోజు ఉదయం చిత్ర స్టేషన్ వైపు వెళ్ళింది. అక్కడ ముసలి వృద్ధురాలు కోసం ఆమె వెతికింది. కానీ ఆమె ఎక్కడా కనపడలేదు. దానితో అక్కడ ఉన్న వాళ్ళని అడిగాయి. స్టేషన్ బయట ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఉంటుందని తెలిసిందే చిత్రకు. ఆ సమయంలో ఆమె ఆ మర్రి చెట్టు కింద పడుకొని ఉంది. అమ్మా, నేను మీకోసం టిఫిన్ తీసుకొని వచ్చాను. ఈరోజు మీరెందుకు స్టేషన్లోకి రాలేదు అనటంతో, అవును తల్లి, నాకు ఆరోగ్యం బాగోలేదు. కొన్నిసార్లు నా కాళ్ళు చేతులే సహకరించటం లేదు. నేనిప్పుడు ఈ వయసులో ఏ పని చేయగలను? అందుకే నేను అడుక్కొని నా జీవితాన్ని గడుపుతున్నాను. అప్పుడప్పుడు నీలాంటి మనుషులు వస్తుంటారు, ఫ్రీగా భోజనం ఇస్తుంటారు. అమ్మా, నువ్వెప్పటి నుండి భిక్షాటన చేస్తున్నావు అని చిత్ర ఒక ప్రశ్న వేసింది. చిత్ర వేసిన ప్రశ్న విని ఆ వృద్ధురాలు కళ్ళల్లో నుండి నీళ్లు కారటం మొదలయ్యింది. తల్లి, నాకు అడుక్కోవటం ఇష్టం లేదు, కానీ ఏం చేయాలి? నేను బలవంతంగా ఈ పని చేస్తున్నాను. ఈ వయసులో పని చేయటానికి కాళ్ళు చేతులు సహకరించవు. కడుపులోని ఆకలి మంటను ఆర్పటానికి ఒక వ్యక్తి తనను తాను కాల్చుకోవాల్సి ఉంటుంది.
నాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. చాలాసార్లు నేను స్టేషన్లో ఉన్న బిచ్చగాళ్లకు సహాయం చేశాను. వారికి ఆహారం, బట్టలు మరియు ఇతర అవసరమైన వస్తువులను పంచేదాన్ని. మేముండే నగరం మధ్యలో మాకు అతిపెద్ద ఇల్లు ఉండేది. ఇంట్లో పని మనుషులు కూడా ఉండేవారు. ఏ రాణి కంటే నేనేమీ తక్కువ కాదు. అమ్మమ్మ ఇంటిని పాలించేది. ఆమె తన చేతి కర్రతో అందరినీ కొట్టేది. ఆమె లేకుండా ఒక్క ఆకు కూడా కదిలేది కాదు. ఆమె అంటే అందరికీ భయమే. ఇంట్లో తినడానికి, తాకటానికి ఏం తక్కువ లేదు. ఇంటికి వచ్చి పోయే ప్రతి సందర్శకుడికి ఇంట్లో భోజనం కూడా పెట్టేవాళ్ళం. పని మనుషులు, తోటమాలులు, చాకలివారు పండగలప్పుడు అందరికీ మంచి బట్టలు, డబ్బులు, మిఠాయిలు ఇచ్చేవాళ్ళం. నాకు శ్రీమంతం చేసినప్పుడు ఊరంతా కదిలి వచ్చారు. దేశీ నెయ్యితో వంటలు వండారు. నాకు కొడుకు పుట్టాడని ఆశీర్వదించారు. నాకు మొదటి సంతానం రాజు రూపంలో కలిగింది. ఏ విధంగా కూడా తక్కువ కాకుండా చూసుకున్నాను వాణ్ణి. ఇంకా 1.5 సంవత్సరం తర్వాత అరుణ్ కూడా పుట్టేశాడు. ఇద్దరు మగపిల్లలు పుట్టేసరికి నాకు గర్వం తలకెక్కింది. నేను అత్తయ్య గారి ముద్దుల కోడలిని. నా కారణంగా వారికి 2 మగ సంతానం కలిగారు. మేము ప్రతి పండక్కి, గుళ్ళకి, గోపురాలకి, బస్టాండు మరియు రైల్వే స్టేషన్ తిరిగి అక్కడ ఉన్న బిచ్చగాళ్లకందరికీ బట్టలు మరియు ఆహారం, మందులు సరఫరా చేసేవాళ్ళం. కాలం గడుస్తుంది. నా 2 కొడుకులు పెరిగి పెద్దవారవుతున్నారు. నా భర్త కూడా వారసత్వంగా వస్తున్న వ్యాపారాన్ని చూసుకుంటూ ఉన్నారు. పిల్లల పెంపకం కూడా బాగానే జరుగుతుండేది. ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉంది. కానీ ఇంట్లో ఎక్కువ ధనాన్ని చూసి పిల్లలు దిగజారిపోయారు. వారి ధ్యాస చదువు వైపు కాకుండా చెడు అలవాట్ల వైపు దారి మళ్ళింది. స్నేహంలో బాగా డబ్బులు వెదజల్లటం ప్రారంభించారు. ఇంట్లో వాళ్ళు నన్ను బాగా తిట్టేవాళ్ళు. నన్ను పిల్లల్ని కంట్రోల్ చేయటం చేత కాదని. అత్తయ్య గారు చివరి రోజుల్లో పిల్లల గురించి చింతిస్తూ అనారోగ్యంతో చనిపోయారు. మామయ్య గారు కుటుంబ బాధ్యతల నుండి తప్పుకొని ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయారు. 2 మనవళ్ల పెళ్లి చేసి వెళ్ళండి అని మేము ఆయనని ఎంతలాగో అర్థమయ్యేలా చెప్పాము. కానీ ఆయన వినలేదు. వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి మీకు కోడళ్ళు వచ్చిన తర్వాత తీసుకుని నా దగ్గరికి రండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో మేం 4 ఉండేవాళ్ళం. ఇంటికి ఎవరూ వచ్చిపోయేవాళ్ళు కాదు. క్రమంగా ఇంట్లో సందడి తగ్గిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ల పెళ్లి గురించి దిగులు మొదలయ్యింది. వ్యాపారాన్ని నా భర్త ఒక్కరే చూసుకునేవారు. మగపిల్లలు ఉన్నారు. తర్వాత వాళ్ళు వ్యాపారాన్ని చూసుకుంటారనే ఆలోచనలో ఉన్నాము మేము. కానీ వాళ్లకు ఆవారాగా తిరగటానికే టైం సరిపోవటం లేదు. చెడు అలవాట్లకు దగ్గరయ్యి మద్యం మరియు జూదాలకు బానిస అయ్యి డబ్బు వృధా చేస్తున్నారు. ఎవరైతే నా భర్తతో కలిసి వ్యాపారం చేస్తున్నారో వారు కూడా ఆయన కళ్ళు కప్పి మోసపూరితంగా డబ్బు సంపాదించడం ప్రారంభించారు. కొడుకులకు వివాహ వయసు దాటిపోతుంది కాబట్టి వాళ్లకు పెళ్లి చేసేద్దామని మేము నిర్ణయించుకున్నాము. కనీసం పెళ్ళైన తర్వాతైనా వాళ్ళు మంచి దారిలో పడతారేమో అని ఆశించాము. ఒకేసారి ఇద్దరికీ సంబంధం కుదిరింది. ఇంట్లోకి లక్ష్మీ, సరస్వతి వచ్చేశారు. ఇక ఇంట్లో పరిస్థితులు సద్దుమణుగుతాయని అనుకున్నాము. పేద ఇంటి నుండి వచ్చిన అమ్మాయిలైతే కష్టసుఖాలు చూసి ఉంటారు, కల్పగోలుగా ఉంటారని కట్నం లేకుండా ఈ సంబంధాలు చేసుకున్నాము. కానీ వాళ్ళు నెత్తికెక్కి కూర్చున్నారు. ఇంట్లో ఉన్న ఆడంబరాలు, ధనాన్ని చూసి వాళ్లకు ఆశ కలిగింది. వాళ్ళు అనవసరమైన ఖర్చులు చేయటం మొదలుపెట్టారు. మొదటి నుండి మేము కొడుకులతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. వీళ్ళకి తోడుగా కోడళ్ళు కూడా జత అయ్యారు. కోడళ్ళు కూడా ఖర్చు చేయటంలో కొడుకులకేమీ తీసిపోలేదు. ఖరీదైన దుస్తులు మరియు నగలు కొనటం మరియు అనవసరమైన ఖర్చులు చేయటం మొదలుపెట్టారు. నా భర్త వ్యాపారంలో బిజీగా ఉండేవారు. నేను ఇల్లు చూసుకునేదాన్ని. కోడళ్ళిద్దరూ ఉదయం చాలా ఆలస్యంగా లేచేవారు. వంటగదిలోకి అస్సలు కాలు పెట్టేవాళ్లే కాదు. నేనే అన్ని పనులు చేసుకునేదాన్ని. నా పరిస్థితి గురించి నా భర్తకు, కొడుకులకు చెప్పటానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకోకుండా వారి ధ్యాసలో వాళ్ళు ఉండేవాళ్ళు.
అనుకోకుండా ఒకరోజు మా ఆయనకు ఆరోగ్యం చెడిపోయింది. కొంతకాలానికి నన్ను ఒంటరిగా వదిలేసి ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా నా కొడుకులకు కళ్ళు తెరుచుకోలేదు. వాళ్ళిద్దరికీ 2 పిల్లలు పుట్టారు. అయినా కూడా వాళ్లకు వ్యాపారం చూసుకోవటం చేత కాలేదు. వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. చివరికి ఒకరోజు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీదకు వచ్చారు. 2 కొడుకులకు అప్పుడు తెలిసి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అప్పుడు ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. 2 కోడళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారు. ఇంట్లో కూడా డబ్బుకి చాలా కష్టమయ్యింది. 2 కోడళ్ళు వాళ్ళ భర్తలతో మీ తల్లి మిమ్మల్ని అరుస్తూ ఉంటుంది అని నా మీద ఉన్నవి లేనివి చెప్పేవాళ్ళు. నేను విధవరాలినే, కానీ నాకు ఎవరి ఆధారం లేదు కాబట్టి వాళ్ళు నన్ను పట్టించుకునేవాళ్లే కాదు. చివరికి నాకు పెట్టే భోజనం కూడా తగ్గించేశారు. వాళ్ళు అనుకునేవాళ్ళు ఒంటరిగా ఉన్న తల్లి ఖర్చు చాలా ఎక్కువవుతూ ఉంటుందని. నాకు అనిపించేది నా వల్ల వాళ్ళు సరిగ్గా పనిచేయటం లేదని. నేను విధవరాలిని అయ్యేసరికి నా పరువు కూడా తగ్గిపోయింది. కోడళ్ళు కూడా చిటికీ మాటికి నానా మాటలు అనేవాళ్ళు. నాకేం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు రాజు నాతో, అమ్మా, నిన్ను తీర్థయాత్రలకు తీసుకొని వెళ్తాము. దానివల్ల కొంచెమైనా పుణ్యం వచ్చి మన ఇంటి పరిస్థితి కూడా మారిపోతుంది కదా అన్నాడు. నేను చాలా సంతోషించాను. కానీ నాకు అప్పుడే అనిపించింది, మేము ఉన్న పేద పరిస్థితుల్లో తీర్థయాత్రలు అవసరమా అని. ఇదేమి ఆలోచన అనిపించింది. కానీ దేవుడి యొక్క నిర్ణయం ఈ విధంగా ఉంటే మనమేమి చేస్తామో అని నేను సిద్ధమయ్యాను. ఏ తీర్థయాత్ర స్థలానికైతే మేము వెళ్తున్నామో దానికి ముందు 2 స్టేషన్ల ముందే రాజు నీళ్లు తెస్తానని ప్లాట్ఫామ్ మీదకు దిగాడు. నీళ్లు కాదు కదా, రాజు కూడా రాలేదు. ట్రైన్ బయలుదేరే ముందర నేను ప్లాట్ఫామ్ మీదకు దిగి రాజు కోసం ఎదురు చూశాను. ఉదయం నుండి రాత్రైపోయింది. నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఆకలి కూడా బాగా వేస్తుంది. ఏం చేస్తాం? అక్కడ ఉన్న కొందరికి నా పరిస్థితి గురించి చెప్పాను. వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి. 2 రోజుల్లో నా కొడుకు నన్ను తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు మీ డబ్బులు మీకు కట్టేస్తాను అని. నేను అనేసరికి వాళ్ళంతా నవ్వేశారు. అమ్మా, మీరు చాలా అమాయకురాలుగా ఉన్నారు. మీ అబ్బాయి ఇక రాడు. మీరు అతనితో ఉండటం అతనికి భారంగా ఉన్నట్టుంది. అందుకే మిమ్మల్ని వదిలించుకోవటానికి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అన్నారు. కానీ నాకు విశ్వాసం కలగటం లేదు. నేను నమ్మలేకపోయాను. నా రక్తం ధారపోసి 9 నెలలు కనీ పెంచిన నా కొడుక్కి ఈరోజు నేను బరువయ్యానా అని అనుకుని అప్పటి నుండి నా కొడుకుల కోసం వేచి ఉండటం మానేశాను. అప్పటి నుండి స్టేషన్లోనే జీవనం కొనసాగిస్తున్నాను. భిక్షాటన చేసి కడుపు నింపుకుంటూ రోజులు గడుపుతున్నాను. ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ రోజులు గడుపుతున్నాను. ఆ ముసలి తల్లి కథ విని చిత్ర కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవటం మొదలుపెట్టింది. అవును, నిజమే. ఎవరూ కావాలని భిక్షాటన చెయ్యరు కదా. వారి దయలేని పరిస్థితులే వారిని భిక్షాటనకు దారితీస్తాయి. చిత్ర ఇంటికి వచ్చేసింది. రోహిత్ అడిగాడు, ఏదో కథ చెప్పి ఉంటుంది కదా అనటంతో, అవును రోహిత్, చెప్పింది. గుండె లోతుల్లో గుచ్చుకుని గుండెల్ని పిండేసే కథ. పిల్లలు తల్లిని భారమని మోయలేక రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయారు. నేను అడిగాను, మీరు మీ ఇంటి అడ్రస్ ఇవ్వండని. కానీ తను నిరాకరించింది. తను వాళ్లతో ఉండాలనుకోవటం లేదు. అలాగని వాళ్ళని శిక్షించాలనుకోవటమూ లేదు. తను తిరిగి వెళ్ళాలని అనుకోవటం లేదు. పిల్లలు తల్లిని వద్దు అని విడిచిపెట్టినప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి అంటుంది. మనసు రాయిగా మార్చుకొని ఉంది ఆవిడ. అయినా రోహిత్, ఆ ముసలావిడ ఆ రైల్వే స్టేషన్లో బిచ్చగత్తెలాగా ఉండటం నాకేమాత్రం నచ్చలేదు. మనం ఆవిడ కోసం ఏమీ చేయలేమా అని చిత్ర రోహిత్ని అడిగింది. మనమేమి చేయగలం? మనకు ఉద్యోగాలు ఉన్నాయి. మనకు ఒక పాప ఉంది. తన భవిష్యత్తు మనమే తీర్చిదిద్దాలి కదా. తనకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి. కానీ రోహిత్, పాపకు అన్నీ ఇస్తున్నాము, ఒక అమూల్యమైనది ఇవ్వలేకపోతున్నాము. తను ఒంటరితనంతో పోరాడుతుంది.
మనం తనకి సమయాన్ని కేటాయించలేకపోతున్నాము, తనకి అమ్మమ్మ మరియు నానమ్మ ప్రేమని ఇవ్వలేకపోతున్నాము అనటంతో, అవును చిత్ర అన్నాడు రోహిత్. అయితే మనం ఎందుకు ఆ ముసలావిడని దత్తత తీసుకుని మన ఇంటికే తీసుకుని రాకూడదు? ఆమెకి ఒక కుటుంబం దొరుకుతుంది కదా, మరియు ఆధారం కూడా ఉంటుంది. మనం కూడా మన పాపకి అమ్మమ్మ మరియు నానమ్మ ప్రేమను అందించిన వాళ్ళమవుతాము అని అనటంతో, చిత్ర నీకేమైనా పిచ్చి పట్టిందా? దారిలో పోయే బిచ్చగత్తెను తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? వాళ్ళ గురించి మనకు కొంచెమైనా తెలిసి ఉండాలి కదా. తనకేమీ కాదు, తనకేమైనా అవసరం ఉంటే మనం తీర్చవచ్చు, కానీ మనం ఇంటికి తీసుకొని రావద్దు. గుర్తు తెలియని అపరిచితులను నమ్మకూడదు. దానికి సమాధానంగా చిత్ర, అవును రోహిత్, నిన్ను అనాథ శరణాలయం నుండి తెచ్చినప్పుడు కూడా నువ్వు గుర్తు తెలియని వ్యక్తివే కదా. చిత్ర మాటలు విని రోహిత్ ఆశ్చర్యపోయాడు. అవును, తను అబద్ధం చెప్పట్లేదు కదా. రోహిత్ కూడా ఒక అనాథ. ఎందుకో తెలియదు కానీ తన తల్లిదండ్రులు అతన్ని వదిలిపెట్టి వెళ్ళారు. ఈ రోజుకి కూడా తనకి తన తల్లిదండ్రులు గుర్తుకొస్తుంటారు. ఎవరైతే తనని దత్తత తీసుకున్నారో వాళ్ళు తనని పెంచి మరియు చదివించారు. ఈరోజు వాళ్ల వల్లనే తన కాళ్ల మీద తను నిలబడగలిగాడు. చిత్రని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని చూడటానికి వస్తున్న తన తల్లిదండ్రులు ఇద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు. మనవరాలు ముఖం కూడా చూడలేదు. రోహిత్ మళ్ళీ అనాథ అయిపోయాడు. చిత్ర తనని దగ్గరికి తీసుకొని తనకి సహకరించి తనని మామూలు వ్యక్తిగా మార్చింది. తన గురించి నిజం తెలుసుకున్న రోహిత్ సిగ్గుతో తలదించుకొని, నన్ను క్షమించు చిత్ర, రేపు ఉదయమే మనము ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి మన ఇంటికి తీసుకొని వద్దాం అన్నాడు. చిత్ర చాలా ఆనందంగా ఉంది. తన కూతురు దగ్గరకు వెళ్ళి సంతోషంగా రేపు నాయనమ్మని తీసుకురావటానికి వెళ్తున్నాము అని చెప్పింది. ఉదయాన్నే లేచి ముగ్గురు స్నానం చేసి రెడీ అయ్యి స్టేషన్కి బయలుదేరారు. చిత్ర చూపులు ఆ ముసలావిడను వెతుకుతూ ఉన్నాయి. అప్పుడే దూరంగా ఒక జనసమూహం కనపడింది. తను కూడా గుంపులోకి వెళ్ళి చూడసాగింది. అక్కడ చూసిన దృశ్యంతో తన నోటి వెంట మాట రాలేదు. అక్కడ ఆ ముసలావిడ స్వర్గస్థురాలయ్యింది. చాలా రోజుల నుండి తను అనారోగ్యంతో ఉంది. సమయానికి వైద్యం అందక చనిపోయిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి బలవంతంగా భిక్షాటన చేయటానికి తన పరిస్థితులు దారితీశాయి. ఈరోజు ఒక అనాథ శవంలాగా రైల్వే స్టేషన్లో పడి ఉంది. చాలా కష్టం మీద రోహిత్ చిత్రని ఓదారుస్తూ ఉన్నాడు. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. కానీ చిత్ర మాత్రం అక్కడే కూర్చొని ఏడవసాగింది. మనం ఎలాగో ఈ ముసలావిడను ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాము. కనీసం బాధ్యతాయుతంగా మనం ఈమెకు అంతిమ సంస్కారాలు చేద్దాము. ఈమె పిల్లలకు ఆ విషయం కూడా తెలిసి ఉండదు, ఈమె ప్రాణం పోయిందని. రోహిత్ పోలీసుల పర్మిషన్ తీసుకుని ఆ ముసలావిడకు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. కన్నీళ్లతో ఆ ముసలావిడకు చివరి వీడ్కోలు పలికింది చిత్ర. ఫ్రెండ్స్, సమాజంలో ప్రతి తల్లి తండ్రులకి కొడుకు కావాలని ఎంతో కోరికగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ముసలితనంలో తమ బాగోగులు చూస్తారని. వాళ్ళు చితికి నిప్పు పెట్టడం వల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని. కానీ కలియుగంలో అంతా మారిపోయింది. కొడుకులు తల్లి తండ్రి బతికుండగానే వాళ్ళని వదిలేస్తున్నారు. అనాథాశ్రమంలో పడేస్తున్నారు. ఇంటి నుండి పంపించి వేస్తున్నారు. చివరికి వాళ్ళు బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. ఈ కథ ద్వారా కొందరిలోనైనా మార్పు కలిగితే అదే చాలు మిత్రమా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక. థ్యాంక్ యూ.